పొద్దున పార్టీ అనౌన్స్ చేసిండ్రు టీఆర్ఎస్ అని చెప్పేసి కూడా మాట్లాడిండ్రు. జెండా కలర్లన్నీ కూడా మీ పార్టీ పోలిన జెండా కలర్లనే కనపడుతున్నాయి. ఎట్లా చూస్తారు? జెండా కలర్ ఒకటే కాదు, జెండా కలరు అదేవిధంగా హామీలు కూడా మా పార్టీ ఇంప్లిమెంటేషన్ చేసిన ఏది హెల్త్, ఎడ్యుకేషను, ఉద్యోగాలు ప్రతి ఒక్కటి మా పార్టీనే కాపీ కొట్టింది తప్ప వేరే ఏం లేవు. దాంట్లో కొత్తగా ఆమె చెప్పింది ఏం లేదు. మరి ఆ విషయంలో వచ్చేసి పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉన్నది? ఆల్రెడీ మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, దీంట్లోనే జాయిన్ అవ్వచ్చు. నిజంగానే ఆమె చిత్తశుద్ధి ఉంది, ప్రజల కోసం నేను అమ్మగా వస్తున్నాను, అమ్మ ఏమంటుంది, అమ్మ ఏంటిది జేబు చూడదు కడుపు చూస్తుంది అంటే నేను అంటున్నా, అమ్మ ఇన్ని రోజులు ఏడిపోయినావమ్మా, మరి నువ్వు వచ్చేసి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఎంతమందిని వచ్చేసి దత్తత తీసుకున్నావు, ఎంతమందిని వచ్చేసి లేనోళ్ళకి చదివిపించినావు, ఇవన్నీ ఎక్కడ చేసినావు? అప్పుడు మరి అమ్మతనం గుర్తుకు రాలేదా? మరి ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎవడికమ్మా ఎవడమ్మా? నాకేం అర్థం కావట్లేదు. వేదాలు వల్ల పలిగించినట్టు ఈరోజు వచ్చేసి అయ్య మీద బాగా ఎత్తిపోస్తుంది, దుమ్మెత్తిపోస్తుంది. అదే అయ్య లేకపోతే నువ్వెవరు అసలు? నువ్వెవరు? నీకు అసలు మీ అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడి దాంట్లో ఉండి ఏదో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అంటే పీఠం కట్టిర్రు. అంతకుమించి ఇప్పుడు అదే పార్టీలో ఉండి ఏమంటారు కదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. నువ్వు ఆ విధంగా చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి బిడ్డ అట్లా చెయ్యకు, పార్టీ నేమ్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి చెప్పినందుకు ఈ రోజున ఎక్కడ పోయినా నువ్వే కబ్జాలు చేసుకుంటూ కూర్చున్నావు కదా. తెలంగాణలో ఉన్న సగాన్ని కబ్జాలు నీయేనే. ఎల్లా చూడు కబ్జాల రాని అంటే ఎవరు అంటే మన కవిత పేరే వస్తుంది. మరి ఇన్ని కబ్జాలు చేస్తుంటే అందరు కంప్లైంట్స్ ఇస్తుంటున్నాయి కదా నీ మీద అట్లా చేసింది. అంతెందుకు రేవంత్ రెడ్డితోనే బిజినెస్లు చేసే, అపోజిషన్లో వచ్చేసి ఇటు వచ్చేసి ఆయన వాళ్ళ అయ్య మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటాడు, ఈ లోపల వెనకాల ఈయనతో బిజినెస్లు చేస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి అయ్యను పక్కన పెట్టేసారు. ఇప్పుడు మళ్ళీ ఈయన రాజకీయంలోకి వచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఈరోజు మొన్న కూడా చెప్తుండే కదా, ఏంటిది కేసీఆర్ అపోజిషన్ లేకుండా చేస్తా అంటే ఇదేనేమో, ఐ థింక్ సో ఇదేనేమో కవితతో పార్టీ పెట్టించేసి రేవంత్ రెడ్డి ఇటు సైడ్ నుంచి మళ్ళీ వాళ్ళ ఆయన కొట్టాలని చెప్పి చూస్తున్నాడేమో. మరి ఆ రోజు కనబడలేదా? ఆ రోజు జనాలు తెలంగాణ ప్రజలు కనబడలేదా? మహిళలకు కావాలి, రిజర్వేషన్ కావాలి అన్నప్పుడు మరి ఇప్పుడు బీసీ ఉద్యమం ఎత్తుకుంది, బీసీ అని చెప్పేసి మాట్లాడింది. మరి ఈరోజు నిజంగానే నీ దగ్గర అంతా ఉంటే బీసీ మహిళను వచ్చేసి నేను ముఖ్యమంత్రిని చేస్తానని ఎందుకు చెప్పట్లేదు నీ పార్టీకి? అదే మా పార్టీ అన్ని ఏంటిది సిద్ధాంతాలను వచ్చేసి నేను ఇంప్లిమెంటేషన్ చేస్తానని నువ్వు ఇప్పుడు వస్తున్నావు. మంచిదే, కాదని నేను అనట్లేదు. కానీ నువ్వు ఎక్కడ కనీసం ఇంట్లో ఉండి జనాలు వచ్చేసి హెల్ప్ కోసం వస్తే ఇంట్లో ఉండి కూడా లేను అని చెప్పిపించిన రోజులు ఉన్నాయి. ఈ ప్రజలకు తెలియదా? ఆమె ఎమ్మెల్యే గెలపోవడానికి ఎందుకు అదే కదా, ఆ తిమ్మిరితోనే కదా. ఇప్పుడు నామినేట్ పోస్టర్తోనే ఇన్ని డబ్బులు జాగృతి అని పేరు పెట్టేసి ఆ పార్టీలో ఉండి నామినేట్ పోస్టులకే ఇన్ని వేల కోట్లు వచ్చేసి వెనకాల వేసుకొని ఈరోజు పార్టీ పెట్టే లెవెల్కి ఎదిగింది. అంటే రేపు పొద్దున తెలంగాణలో గెలిస్తే ఒకవేళ మొత్తం తెలంగాణని ఆల్రెడీ రేవంత్ అంబేస్తున్నాడు. ఇక్కడ రేవంత్ మొత్తం అంబేసుకుంటుంటూ దోచుకుంటున్నాడు. ఇప్పుడు మిగిలింది ఏమైనా ఉంటే అమ్ముకోవడానికి వస్తున్నట్టుంది. ఇద్దరు కలిసి మళ్ళీ కొంచెం మిగిలితే నువ్వు పంచుకుందాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినట్టున్నాడు. ఆ పిచ్చిదుగులకు ఈమె అదే చేస్తుంది. అంతకుమించి ముఖ్యంగా ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండాను పట్టుకొని దిగుతుంది ఆమె. రియల్గా చెప్పాలంటే ఏ ఒక్కరు కానీ ఇప్పటిదాకా పార్టీలు పెట్టి వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినా ఎప్పుడు నెరవేర్చలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టగానే అధికారంలోకి వచ్చింది, అవన్నీ నెరవేర్చింది. ఇంప్లిమెంటేషన్ చేసే పార్టీ ఏదైనా ఉంటే ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రజలకు నిజంగా ఏంటిది జంజీ బ్యాస్ట్ అయితే చూస్తున్నారు, మీకు అన్నీ తెలుసు. జాగ్రత్తగా ఎవరినైనా చూజ్ చేసుకుని ఏదో అధికారంలో నుంచి వచ్చి ఒక ఫేస్ తెలుసు కాబట్టి మేము అందులోకి పోతా అంటే మనం పిచ్చోళ్ళం అవుతాం. ఏ పార్టీ చేస్తుంది, ఏ పార్టీ చెయ్యదు, ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలను మేము ఎంచుకున్నది అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్రెడీ హెల్త్, ఎడ్యుకేషన్ వీటిని ఇచ్చింది. జాబ్స్ కూడా ఏమంటే ఢిల్లీలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది. ప్రజలు దానికి వచ్చేసి ఎలా వాళ్ళు యాక్సెప్ట్ చేశారనేది చూసింది కాబట్టి ఆ విధంగా నేను కూడా రావాలి అని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఈమె చెయ్యదు. చేసేవాళ్ళు ఏ పార్టీలో ఉన్నావా చేసేవాళ్ళు, కనీసం చిన్న పోస్ట్ ఉన్నా లేకపోయినా కానీ సమాజ సేవ అనుకునేటోళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. రాష్ట్రాలలో కూడా మంచి చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు ఆయన ఎమ్మెల్యే ఉండి ఆయనకి ఇప్పటిదాకా వచ్చేసి కనీసం ఆస్తులు కూడా లేకుండా ఉన్నారు. ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఆయన కూడా ఆస్తులు లేవు అన్నట్టుగా మనం వింటున్నాం.
ఏంటిది సర్పంచ్ కూడా ఏం లేవు అన్నట్టు కొంతమంది ఉన్నారు. అది ఏదో నూటికో కోటికో కనబడతారు. నువ్వు నిజంగానే దేశ సేవ చేయాలి అనుకొని తెలంగాణలో ఉద్ధరించాలి అనుకుంటే నీకు జాగృతిలో సంపాదించిన ఈ కోట్ల కుంభకోణాలు ఉన్నాయి కదా, ఆ కబ్జాలు, నీకు దమ్ముంటే అవన్నీ వచ్చేసి తెలంగాణ ప్రజలకు నేను ఇచ్చేస్తున్నా, పలానా దానికి పెడుతున్నాను, ఏంటిది మంచి హాస్పిటల్కు నేను వచ్చేసి అది డొనేషన్ చేస్తున్నా, తెలంగాణలో మంచి హాస్పిటల్ కట్టించు, అంతే కదా నీ దగ్గర ఉన్న డబ్బు. కవిత ఏమంటుందంటే మహిళా ముఖ్యమంత్రి నేనే తెలంగాణ రాష్ట్రానికి, ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి లేరు, ఎవరు రాబోయేది నేనే అని చెప్పేసి అంటా ఉంది. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? మొన్నటిదాకా వచ్చేసి ఒక ఆయన ఏంటిది సోషల్ మీడియా పిఎం అన్నాడు, సోషల్ మీడియా పిఎం అన్నాడు, ఈమె సీఎం అంటది. అంటే ఈ అగ్రకులాన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపటికి ఇప్పుడు అయ్య రానియట్లేదు, నేను సీఎం అవుతే అని, ఆయన సీఎం అయితే అయ్య రానియడు, అన్న రానియడు, మరి నేను ఏం చేయాలా, నాకు సీఎం కోరిక ఉన్నదా, ఏం చేయాలా, అందుకే పార్టీ పెట్టుకుంటున్నారు తప్ప నిజంగా వీళ్ళకి వచ్చేసి ప్రజల మీద ఇప్పటికైనా ఆలోచించండి. వాళ్ళు ఏం వాగ్దానాలు చేసిరు, ఏం చేసిరు, ఫ్యామిలీలు ఉప్మాలు తిన్నట్టు మొత్తం తెలంగాణను దోచుకున్నారు. ఆ దోచుకుంటున్నాడని ఈడొచ్చిన ఈడికేసే మొత్తం నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇక ఆయనే ఈమె వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్ ఎన్ని కబ్జాలలో ఉన్నారో మీకే తెలవాలి. ఈరోజు ఎక్కడ చూసుకున్నా కబ్జాల పేరులో కవిత లేకుండా ఉండదు. అమ్మ కాదు కదా బొమ్మ, అంతకు మించి ఏం లేదు. బొమ్మ అంటే ఆ ముఖం చూపించుకొని నేను కేసీఆర్ బిడ్డను అనుకొని ఇన్ని సంపాదించింది. సో జాగ్రత్తగా ఇప్పటికైనా ఆలోచించాలి ప్రజలు. ఆమెకు వచ్చేసి సీఎం అనేది చెప్పుకొని అవ్వాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆమె నిజంగానే తెలంగాణ ప్రజల కోసం ఉన్నది అంటే బీసీ ఉద్యమం ఎత్తుకొని ఇప్పటికైనా కూడా బీసీ మహిళను పెట్టమని చెప్పి ఆమెకు చేతనైతే అప్పుడు మేము ఎవరైనా ఒప్పుకుంటారేమో. తెలంగాణ ప్రజలు ఎంతసేపటికి మనం బీసీ మైనార్టీ మనం అందరం కలిసి వీళ్ళని గద్దెనెక్కియాలా, అది ఆడోళ్ళైనా మొగోళ్ళైనా అని చూసుకుంటున్నారు. గమనించాలా, మనం ఎప్పుడు వీళ్ళకు ఊడిగం చేద్దామా, మనము వచ్చేసి పాలిద్దామా అని వీళ్ళు మైండ్ పెట్టి ఆలోచించుకొని ఈ బీసీలు లేకుండా, మైనారిటీలు లేకుండా, ఎస్సీలు ఎస్టీలు లేకుండా అసలుకి ఈ పాలిటిక్స్ నడవు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు మీ బిడ్డలు, మీ వైఫ్లు, మీ అమ్మలు, మీ చెల్లెళ్ళు అధికారంలోకి రావాలని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా వచ్చేసి ఈ రోజున వచ్చేసి మహిళలకు సబ్ కోటా ఇవ్వమని చెప్పండి, 33 రిజర్వేషన్లో సబ్ కోటా ఇవ్వమని చెప్పేసి మీ వాళ్ళందరినీ పంపేయండి. మనం ఇక తెలంగాణలో కనీసం ఇప్పటిదాకా వచ్చేసి ఈ మొగోళ్ళకి పెత్తనం ఇస్తే మొత్తం వచ్చేసి కరప్షన్ ఉంది, ఆడవాళ్ళకి ఇస్తే అది ఉండదు. కానీ ఆడవాళ్ళలో మళ్ళీ నువ్వు కవిత అంటే కానే కాదు. ఎందుకంటే కవిత ఎన్ని కబ్జాలు చేసిందో అందరికి తెలుసు. కవిత కాదు, అన్నలు ఇప్పటికైనా జాగ్రత్త, అమ్మలు తల్లులను ఒక్కటే చెప్తున్నా. ఏదో ఆడామ వచ్చిందని చెప్పి మీరు మోసపోతే మనమే మోసపోతాం, అంతకుమించి ఏం లేదు. దయచేసి మన బీసీలందరూ బయటికి రావాలా. బీసీ బిడ్డలు ఎవరు నిలబడ్డా బీసీల కోసం ఉండే పార్టీ, బీసీ మహిళను కానీ బీసీ మహిళలను ఎంకరేజ్ చేసేటోళ్ళు అప్పుడు మీరు ఏమన్నా ఆలోచించాలి. కానీ దయచేసి మళ్ళీ మోసపోద్దు. ఈ దొరల పాలనల కంటే దొరసాల పాలనలు వస్తే ఎట్టుంటుందో తెలుసు మీకు, ఆలోచించాలని చెప్పేసి నేను చెప్తున్నాను.